కేక్ కట్ చేసే టైంలో ఒక మినీ వారే జరిగింది ఇంట్లో. కేక్‌ని ఒక కైమా చేశాడు. ఈరోజు మా అత్తయ్య గారి వాళ్ళైతే పెళ్లి రోజు. ఇంక చిన్నగానే సెలబ్రేట్ చేద్దాం, హాఫ్ కేజీ కేక్ తీసుకుందామని అయితే అలంకార్‌కొచ్చాము. ఇంక అలంకార్‌లో డార్క్ ఫారెస్ట్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసి, ఇంక దానిపైన అయితే మా హస్బెండ్ తీసుకున్నట్టు అమ్మ, నాన్న అని అయితే రాపించేసాము. యాక్చువల్‌గా అత్తయ్య గారు, మావయ్య గారిని రాపిద్దాం అనుకున్నాము గానీ, అది అంత ప్లేస్ సరిపోదు అని చెప్పి హాఫ్ కేజీ కదా! సో, అందుకే అమ్మ, నాన్న అని షార్ట్‌గా అయితే రాపించాం. మనకేమన్నా స్పెషల్ డేస్ ఉంటే అది చిన్నగా అన్నా, పెద్దగా అన్నా సెలబ్రేట్ చేసుకుంటే ఆ మెమరీస్ వేరు కదా! సో, అందుకే ఇంక చిన్నగా సెలబ్రేట్ చేద్దామని అయితే ఒక కేక్ తీసుకొని వచ్చేసాం. ఇంటికొచ్చిన తర్వాత చిన్న టేబుల్‌లో అయితే వేసాం. యాక్చువల్‌గా డెకరేషన్ చేద్దాం అనుకున్నాం. బట్ మా మావయ్య గారికి అయితే టైం ఉండదు. మళ్ళీ వెళ్ళిపోవాలి అని చెప్పి ఇంకా వెంటనే కేక్ అయితే కట్ చేపించేసాము. ఈ కేక్ కట్ చేసే టైంలో ఒక మినీ వారే జరిగింది ఇంట్లో. మా వదినాల పిల్లలైతే నేను కట్ చేస్తా అంటూ ఒక యుద్ధమే చేశారు. అలా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే చిన్నోడికే వెళ్ళింది. అది కట్ చేయడం విషయం తర్వాత పక్కన పెడితే దాన్నయితే కేక్‌ని ఒక కైమా చేశాడు. ఎంతన్నా పిల్లలున్న ఇంట్లో ఆ సరదా వేరు, సందడి వేరు. వీళ్ళు లేకపోతే ఇంకేముంటుంది, జస్ట్ నార్మల్‌గా కేక్ కట్ చేసామా, ఫోటోలు దిగామా, వెళ్ళామా అంటుంది. వీళ్ళున్నారు కాబట్టి కొంచెం డిస్కషన్స్, గొడవలు, ఆటలు, అల్లర్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంక ఈ మధ్యలో మా బుడ్డోడైతే ఏడుస్తున్నాడు. కేక్‌ని కైమా చేశారని మా హస్బెండ్ తిట్టారు. అందుకే ఏడుస్తున్నాడు పాపం. ఇంకా ఈ కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే మేము ఇంట్లోకి వెళ్ళిపోయి కలర్స్ వేసుకుంటున్నాము. వీళ్ళు ఇలా ప్రశాంతంగా కూర్చొని వేసుకుంటేనే అక్కడ మాకు వంట జరగడం మాకు ఈజీగా ఉంటుంది. సో, అందుకే ఇంక లోపల కూర్చొని కొంచెం సేపు నేను కూడా వీళ్ళతో పాటు వేసాను. నేను వేసింది ఏంటో చూశారు కదా! మీలో ఎంతమందికి బెన్ 10 కార్టూన్ అంటే ఇష్టం? బెన్ 10 ఇష్టమైన వాళ్ళు లైక్ చేయండి.